సందర్భంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా ఈ వెస్ట్ బైపాస్ మీదుగా అనేక బస్సుల్లో ప్రజలు అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. మా జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జి లక్ష్మీషా ఐఏఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ ఒకటి మెడికల్ క్యాంపు, మజ్జిగ డిస్ట్రిబ్యూషన్, అలాగే మంచినీళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఉదయం మార్నింగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క బస్కి వాళ్ళకి మంచినీళ్ళు కానీ అలాగే మజ్జిగ కానీ వాళ్ళకి ఎమర్జెన్సీగా ఏదైనా మెడికల్ క్యాంప్ అవసరం ఉంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి మా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ సందర్భంగా మా తరపు నుంచి అన్ని పంచాయతీల నుంచి స్టార్ట్ అయిన బస్సుల్లో కూడా తడి చెత్త పొడి చెత్త అని 2 డస్ట్బిన్స్ కూడా బస్సుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వాడిన వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ ప్యాకెట్స్ కానీ రోడ్డు మీద పారేయకుండా వాళ్ళ డస్ట్బిన్స్లోనే వేసేసేసి శానిటేషన్ పరంగా కూడా ఆ ఏర్పాటు వీళ్ళకి రూట్ మ్యాప్ అన్ని కూడా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే అన్ని కూడా వాళ్ళకి ముందుగానే చెప్తున్నారు. మ్యాప్స్ అన్ని కూడా ఇవ్వటం అనేది జరిగిందండి. ముఖ్యంగా మా జిల్లాలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టరేట్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఆల్ ఎంపీడీఓస్కి ఆల్ జిల్లా అధికారులకి ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా ఈ రూట్ మ్యాప్ అనేది షేర్ చేయటం అనేది జరిగింది. మా వింగ్ తరపు నుంచి మేము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఈ పాయింట్లో చేస్తున్నాము, ఈ వెస్ట్ బైపాస్ ఈ పాయింట్లో. ఓకే, మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా దగ్గరుండి కూడా మొత్తం వీళ్ళందరికీ రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మొత్తం కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలి వాహనాలు అన్నింటి కూడా ఇప్పటికప్పుడు వాళ్ళ మనుషుల చేత మొత్తం కూడా ఇక్కడ దగ్గరుండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. సార్, ఉదయం నుంచి మొత్తం కూడా మీరు ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. అసలు ఒక ఎన్టీఆర్ జిల్లానే కాకుండా మిగతా జిల్లాలను చూసిన కూడా అక్కడ పార్కింగ్ స్థలాలకు పంపించే విధంగా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భోజనాలు కానీ, వాటర్ కానీ, అలానే మజ్జిగ ప్యాకెట్స్ కానీ ఎక్కడ కావాలంటే అక్కడ అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రజలు మనకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని విధ్వంసం చేయటం వల్ల ఇప్పుడు రాజధాని ఏమిటి పరిస్థితి ఏంటని చూడటం కోసం వస్తూ ఉంటారు. ఇది ఇంతకుముందు దేవతల రాజధాని అమరావతి, అదే రాజధాని ఇప్పుడు మన ఆంధ్రుల రాజధాని అమరావతి. కాబట్టి దీని పర్యవసానం ఎలా ఉంటుంది ఏమిటి అని ప్రజలు విరివిగా వస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. రాజధాని కోసం అందరూ రాజధాని కోసం వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల మద్దతు పూర్తిగా ఉంది అని చెప్తా ఉన్నాం. మనం చూడొచ్చు, వందలాది బస్సులు కూడా మొత్తం కూడా ఈ ఈస్ట్ బైపాస్ నుంచి కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కూడా మొత్తం కూడా చాలా మంది కూడా అమరావతిలో మీటింగ్ ప్లేస్ కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మనం ఒక బస్సులో కూడా మొత్తం కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? జగ్గపేట నుంచి వస్తున్నామండి. అంటే చాలా బస్సులు వెళ్తున్నాయి, కానీ వాటర్ ఇచ్చారు కానీ ఇంకా భోజనం అయితే అలాంటి ఇంకేం కన్వీనియంట్ అవ్వలేదు. ఇంకా భోజనం అవన్నీ కానీ వెళ్ళాలని చూస్తున్నాం. అక్కడ తొందరగా వెళ్తే కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఏమనుకుంటున్నారు? ఏ ఉద్దేశం? సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడ ఏమన్నా అందరూ వస్తున్నారు కదా, ఏమైనా చెప్తారేమో అనుకుంటున్నాం. అందరు సమస్యలు ఎవరు ఏం చెప్తున్నారు అన్ని వినడానికి అసలు తెలుసుకుందామని ఎప్పుడు వెళ్ళలేదని వెళ్తున్నాం. అంటే ఇప్పుడు 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని అని చెప్పి కూడా చంద్రబాబు గారు ప్రధానంగా చెప్పారు. మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం కోసం ఇక్కడ మొత్తం కూడా కార్యక్రమం జరుగుతుంది. మోదీ గారు ఏం మాట్లాడతారో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము కూడా అదే ఎదురు చూస్తున్నాం. తను ఏం మాట్లాడతాడో తాను ఎదురు చూస్తున్నాం. మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా మొత్తం కూడా అమరావతి సభా ప్రాంగణానికి అయితే మొత్తం కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా చూడొచ్చు, వీళ్ళంతా కూడా జగ్గపేట నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పండి, మీరు అక్కడ అమరావతికి వాళ్ళ మీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, మంచిగానే ఉంటుంది. మనకి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి, మనకి హ్యాపీగా ఉన్నాం. అంటే మోదీ గారు ఏం ప్రసంగిస్తారు అనేది దాని మీద ఉందా? మన పిల్లగాళ్ళ ఉద్యోగాల గురించి, తర్వాత లేబర్ గురించి, మరి బ్రిడ్జిల గురించి అయినా, వాటర్ గురించి అయినా, పొలాల గురించి అయినా అన్నిటికీ మంచి పని చేస్తారని ఒప్పుకుంటున్నాం. మరి చేస్తానని అంటున్నాం. మరి అది నిజంతో లేదు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి కూడా చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు పనులు కూడా శరవేగంతో కూడా ప్రారంభమైనాయి. ఎలా చూస్తారు ఇవన్నీ? అవును, చేస్తారు. అది ఓకే, త్వరలో చూస్తాం. అది త్వరలో చూస్తాం. అది రాజధాని గ్యారంటీ.
ఇది పరిస్థితి. ఏదైతే అమరావతి పునర్నిర్మాణంకి శంకుస్థాపన కార్యక్రమానికి అయితే మేమందరం కూడా వెళ్తున్నామని కూడా మొత్తం కూడా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా అమరావతి నిర్మాణం చేసి తీరుతారు. అందుకు అనుగుణంగా ఇక్కడ మొత్తం కూడా కార్యాచరణకు అడుగులు ఇప్పటికే పడ్డాయని కూడా వీరంతా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఈ రాబోయే 3.5-4 సంవత్సరాల్లో అమరావతికి ఒక రూపురేఖలు అయితే వస్తాయి.